హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రియ తండ్రి, మరొక పర్యాయం నీ లేఖనపు వినికిడి మా జీవితాలలో కార్యము జరిగించునుగాక. మమ్మల్ని అప్పగించుకుంటున్నాం, సిద్ధపరచుకుంటున్నాం. వాక్యము దాని యొక్క యథార్థమైనటువంటి సత్యం, దాని లోతు, దాని సారాంశం, దాని తాత్పర్యం ఎరుగునట్లుగా సహాయము చేయం. వాడుకైపోయినా అలవాటైపోయినా సంగతులతో కాదు కానీ ఒక నూతనమైన రీతిలో మమ్మల్ని మేము ప్రతిష్ఠ చేసుకున్నట్లుగా, మమ్మల్ని మేము నీకు అంకితము చేసుకున్నట్లుగా సహాయము చేయండి. మీ పరలోకపు సహాయం మాకు అనుగ్రహించండి. శరీరాకురు ప్రాణం చేస్తున్నాను, స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యం యేసు నామములో దయచేయండి. ప్రభువా, ఇలాగున మా సమయం ఆశీర్వాదకరంగా చేసి మీ బోధ మాకు దయచేయమని దాసుని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. ఆత్మయందు నూతనత్వం, సజీవత్వం, తీవ్రత, భారము మీరు అనుగ్రహించండి, బలపరచుమని క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆయనే ప్రధాన యాజకుడు. అందరము ఆయనకు మొరక్కిన వారము, ఆరాధించిన వారం. ఆ ప్రధాన యాజకుని పరిచర్యలు అనేక విధములుగా ఉన్నాయి. ఇప్పుడు మనము దేవుని వాక్యం గమనిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకునిగా ఆయన పరిచర్య చేసిన వాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రధాన యాజకుని ధర్మం, ప్రధాన యాజకుని పరిచర్యలు, ప్రధాన యాజకుని పరిచర్యలు చూడండి, గమనించండి మాటలు. ప్రధాన యాజకుని అభిషేకము, ప్రధాన యాజకుని ప్రతిష్ఠిత, ప్రధాన యాజకుని పరిచర్య, ప్రధాన యాజకుని అలంకారము, ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక పాత నిబంధన గ్రంథంలో ప్రభు మనకు సహాయం చేసే కొద్దీ ఈ వారం మొదలుకొని మిగతా వారాలు 2 లేక 3 వారాలైనా కనీసం ప్రధాన యాజకుని సంగతిని గురించిన ధ్యానాలు మనం చేస్తాం. ప్రధాన యాజకుడు ఎలాగుంటాడు అనే సంగతిని గురించి మీకు కొంచెం అవగాహన, దృశ్యరూపకమైన అవగాహన కలగడానికి ఇక్కడ ఒక చిన్న బొమ్మ మీకు ఉంచాను, గమనించండి దయచేసి. ఈ పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుని వస్త్రధారణ ఇలా ఉంటుంది. కనుక మీకు అందరికి కనబడుతుంది అనుకుంటాను. నేను విడివిడిగా వస్త్రముల గురించి, దాని సంగతులను గురించి మళ్ళా బోధిస్తాను. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో ఆ పాత నిబంధన ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పి అహరోనును ప్రధాన యాజకునికి అభిషేకించమని చెప్పాడు. చెప్తూనే ఆ ప్రధాన యాజకుడు ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఏమేమి వస్త్రాలు వేసుకోవాలి అని చెప్పాడు. ఆ ప్రధాన యాజకుని వస్త్రాలన్నీ కూడా సుమారుగా మనకు 8 భాగాలుగా ఉంటాయి. నేను ఈ వారం దాని జోలికి పోవటం లేదు. ప్రభుచితం అయితే వచ్చే ఆదివారం నుంచి ఒక్కొక్క వస్త్రం, దానిలో ఒక్కొక్క అలంకారం ఏమేమి ఉన్నాయి పైనుంచి కింద వరకు, అవి క్రీస్తు యొక్క లక్షణాలను జ్ఞాపకం చేస్తాయి. ఏ సంగతి ఆ ప్రధాన యాజకుని ఒంటి మీద ఉన్న వస్త్రము కానీ, వస్తువు కానీ, రత్నము కానీ, పచ్చ కానీ, కిరీటము కానీ ఏమైనా కూడా అవి క్రీస్తులో ఏ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేస్తాయి, క్రీస్తుకి ఎలా పోలికగా ఉన్నాడు, ఆ పాత నిబంధన కాల ప్రధాన యాజకుల సంగతులు మీకు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దినము ఈ ప్రధాన యాజకుని కొరకైనటువంటి కొన్ని మాటలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మరలా మనం ధ్యానం చేద్దాం. రండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇప్పుడు మనం చదివే భాగం ప్రధాన యాజకుడు. కాబట్టి మొదటి తలంపు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకునిపై లక్ష్యముంచుట, ఫోకస్ ఆన్ హై ప్రీస్ట్. మనం చదివిన 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం లాస్ట్ లైన్లో ఏముంది చూడండి. దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. కీప్ యువర్ అటెన్షన్, have your focus on Christ Jesus who is our high priest. మన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మీద. ప్రియమైన వారలారా, ఎందుకు అని అంటే
ఆ ప్రధాన యాజకుడు ఆయన మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి అనే మాటలకు జ్ఞాపకం చేస్తాను. దాని కొరకు వెళ్ళక పూర్వం ఇక్కడ ఇంకొక తలంపు. మన లక్ష్యము చెదిరిపోయేటువంటి దినాలలో ఉండేటువంటి మనము మన జీవితాలలో ఆయా పరిస్థితులలో మన గురి తప్పిపోతుంది, మన ఫోకస్, మన అటెన్షన్ తప్పిపోతుంది, మరి డైవర్ట్ అవుతాం, డిస్ట్రాక్ట్ చేయబడతాం. అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తుపై మాత్రమే ఉంచవలసిన మన నిమగ్నం, మన ఏకాగ్రత, మన దృష్టి, మనము మరులు కొల్పబడే వారిగా ఉంటాం. చూడండి, ఉదాహరణకు పేతురు నీళ్ళ మీద నడిచాడు. యేసు ప్రభు వారే ఆపర్చునిటీ ఇచ్చారు. నేను దైవ కుమారుడును, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడను, శక్తులు మహిమలు గలవాడను, నీవు సర్వసాధారణ నరమాత్రుడవయ్యా, మానవ మాత్రుడా, నీకు ఎలా, నీవు నా వలె నడిచేదవా అన్నాడు. ఆయన ఏమైనా అలా తన వలె ఉండాలన్నది, తన శక్తిని పొందాలన్నది, తన మహిమను పొందాలన్నది దేవుని ఆశ. నేను ఇలా ఉంటాను, నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడ, నువ్వు ఇక్కడ అనేది ఆయన తత్వం కాదు. పేతురు నడవాలనుకున్నావు, నడువు అన్నాడు. అక్కడ ఆయన మనస్సు ఎంత గొప్పదో చూడండి. తన వలే పేతురుకు కూడా శక్తి ఇచ్చాడు, తన వలే పేతురుకు కూడా స్థానం ఇచ్చాడు, తన వలే పేతురుకు కూడా మహిమ కల్పించాడు, తన వలే పేతురుకు కూడా ఆధిక్యత ఇచ్చాడు. నీళ్ళ మీద నడుచుట అనేటువంటి మహిమరూపి దైవత్వపు శక్తి, అద్భుతమైన అవకాశం పేతురుకు కూడా ఇచ్చాడు. కానీ లేఖనం సెలవిస్తుంది, పేతురు గాలిని చూచి మునిగిపో సాగెను. అంటే యేసుని చూచినంతసేపు అడుగులు వేశాడు, గాలిని చూడగానే ఏమయ్యాడు, మునిగిపోకసాగాడు. కారణం ఏంటి అని అంటే లక్ష్యం ఉంచవలసిన దాని మీద తన లక్ష్యము ఉంచలేదు, గురి తప్పింది. తన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి విషయం మీద కేంద్రీకరించలేదు. ఎప్పుడైతే హీ లాస్ట్ హిస్ అటెన్షన్, హీ స్టార్టెడ్ సింకింగ్. మన ఆత్మీయ జీవితాలలో కూడా ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచుడి. ఎందుకయ్యా అంటే మీరు వెళ్తున్న పరిస్థితులలో, ఇబ్బందులలో, శ్రమలలో, మీరు వెళ్తున్న ఇరుకైనటువంటి నానా విధముగా యాతనలలో మిమ్మల్ని తప్పించగలిగిన నమ్మకస్తుడు ఆయనే. ఆయన మీద, ఆ నమ్మకమైన ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచితే ధైర్యం కలిగి ఉంటారు. ఆ నమ్మకమైన ప్రధాన యాజకుడు దేని విషయంలో నమ్మకస్తుడు అని అంటే మిమ్మల్ని తప్పించుటకు నమ్మకమైన వాడు, మిమ్మల్ని విడిపించుటకు నమ్మకమైన వాడు, మిమ్మల్ని అంతం వరకు కాపాడుటకు నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన ప్రధాన యాజకుని మీద లక్ష్యము ఉంచుడి. ఇప్పుడు చదవండి, అదే హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఫెయిత్ఫుల్ ఈజ్ హీ హూ హత్ కాల్డ్ యు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడై ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడై ఉన్నాడు కనుక అలాగున చేయును. ఎలాగున చేయును? రండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక. ఇప్పుడు క్వశ్చన్ మీకే, అలాగు చేయును అన్నాడు, ఎలాగు చేయును? ఇప్పుడు ఎట్టబ్బా, అలాగు చేయను అంటే బాగానే చదివేశాము, ఎలాగు చేయనంటే ఆ మాట్లాడరేంటి? ఇప్పుడు చదవండి, పై వచనం 23వ వచనం. 1 ఎలా చేయను? సంపూర్ణంగా పరిశుద్ధపరచును. ఇంకా ఇప్పుడు చెప్పండి, అలాగు చేయను, ఎలాగు చేయను? పరిశుద్ధపరచును, సంపూర్ణముగా చేయును, నిందారహితులుగా నిలవబెట్టును, అంతము వరకు మీ ఆత్మ ప్రాణ దేహములను కాపాడును. అలాగు చేయను. ఎందుకు? ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి ఇప్పుడు హెబ్రీ 3వ అధ్యాయం 6వ వచనములో ఆ నమ్మకమైన ప్రధాన యాజకుని యందు లక్ష్యం ఉంచితే,
ఆ ప్రధాన యాజకుడు నమ్మకమైన వాడు. ఆయన ఎప్పుడు మాట తప్పేవాడు కాదు, నమ్మక ద్రోహి కాదు. ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాడు. ద ట్రస్ట్ విచ్ యు హ్యాడ్ ఆన్ హిమ్ విల్ నెవర్ బీ పుట్ అషేమ్డ్. ఆయన మీద నువ్వు ఉంచుకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎప్పుడూ సిగ్గుపరిచేవాడు కానే కాడు. నా జీవితంలో నమ్మకమైన వాడు. ఈ 3వ అధ్యాయంలో మొదటి తలంపదే, మీరు లక్ష్యం ఉంచవలసిన ప్రధాన యాజకుడు ఎవరనంటే నమ్మకమైన వాడు. ఆయన యందు లక్ష్యం ఉంచి మీరు మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మీ ధైర్యాన్ని ఏం చేయొద్దు? విడిచిపెట్టద్దు. అది చదవండి ఇప్పుడు. హెబ్రీ 3:6 ఆ వచనం పూర్తి చేయండి. ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టండి. మళ్ళా చెప్తున్నాను, ఆ ప్రధాన యాజకుని మీద లక్ష్యము, దృష్టి, ఏకాగ్రత ఉంచకుండా నీ సమస్యపై, నీ శ్రమపై, నీ నిందపై, నీ అవసరముపై, నీ ముందు శత్రువుపై, నీ ముందున ప్రాకారంపై, నీ ముందు ప్రవహిస్తున్న యోర్దానుపై, నీ ముందు కీంకారాలు చేస్తున్న గొల్యాతిపై నువ్వు లక్ష్యం ఉంచితే ధైర్యం విడిచిపెడతావు. ఆ ధైర్యం విడిచిపెట్టావా, ఉత్సాహం కోల్పోతావు, నిరుత్సాహమే దాపురిస్తుంది. ఇక నీ జీవితంలో ఆ ప్రధాన యాజకుడు నీ కొరకు ఏమి కూడా చేయలేడు. ఆయన మీద లక్ష్యం ఉంచితే ధైర్యమును నిరీక్షణ వలన కలిగే ఉత్సాహం, నా దేవుడు ఎప్పటికైనా కార్యం జరిగిస్తాడన్న నిరీక్షణ నీలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది, నీ నిరుత్సాహాలను తీసివేస్తుంది. అందుకొరకే లక్ష్యం ఉంచండి. నా ప్రియమైన దైవ జనాంగమా, నిశ్చయంగా ఆయన మీద ఉంచవలసిన నీ పూర్తి లక్ష్యము, దృష్టి మరి ఏ దాని మీద పెట్టద్దు. నీ శక్తి మీద పెట్టుకోవద్దు, నీకున్న సమస్యల మీద పెట్టుకోవద్దు. డూ నాట్ కీప్ యువర్ అటెన్షన్ ఆర్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ బీ ఫోకస్డ్ ఆన్ ద హై ప్రీస్ట్ హూ ఈస్ ఫెయిత్ఫుల్ టు సేవ్ యూ. నీ శ్రమలలో నీకు ధైర్యం పుట్టించి, నీకు ఉత్సాహమును, నిరీక్షణను కలుగజేసే ఆయన మీద మాత్రమే నీవు కలిగి ఉండాల్సిన లక్ష్యం. కోల్పోతే ఒకవేళ నష్టపోతాం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడొద్దు, వ్యక్తులను చూడొద్దు, వారు పెట్టు భయమును చూడొద్దు, గతమున జరిగిన దుస్థితులను చూడొద్దు, నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆయా రకమైన కృంగుదలను చూడవద్దు. జస్ట్ కీప్ యువర్ ఐస్, స్టే ఫోకస్డ్ ఆన్ హిమ్ ఎట్ ఆల్. అదొక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకుందాం. కానీ మొదటిది ప్రధాన యాజకునిపై లక్ష్యం ఉంచుట. రెండవది ప్రధాన యాజకుని ఎదుట ఒప్పుకొనుట. రెండవ మాట చెప్పండి, కన్ఫెసింగ్ బిఫోర్ హై ప్రీస్ట్. మొదటిది ఫోకస్ అపాన్ హై ప్రీస్ట్, రెండవది కన్ఫెసింగ్ బిఫోర్ హై ప్రీస్ట్, రెండవది ప్రధాన యాజకుని ఎదుట ఒప్పుకొనుట. ప్రియులారా, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి పాత నిబంధన కాలంలో ఏ వ్యక్తి అయినా వచ్చాడనంటే అక్కడికి వచ్చి అక్కడ నిలవబడి తలంచి, అక్కడ ప్రధాన యాజకుడు వచ్చి చెప్పు, ఏమిటి, గొర్రెపిల్ల తీసుకొచ్చావు, కోడెదూడ తీసుకొచ్చావు, పావురాలు తీసుకొచ్చావు, ఏమి సంగతి అని అంటే వెంటనే తెచ్చానులేండి, తీసుకెళ్ళి బలర్పించండి, ఏందండి అంటాడా? అన్నాడు. ఏమంటాడు చెప్పండి? అయ్యా, నేను పలానా విషయంలో అపవిత్రుడనైతిని, పలానా దగ్గర అంటుబడి తిని, ఇదిగో పలానా దగ్గర నేను అబద్ధ సాక్ష్యం పలికాను, నరహత్య చేశాను, దొంగిలాను, ఆశించాను, సన్మానించలేదు, విశ్రాంతి దినం పాటించలేదు. అయ్యా, ఇదిగో ప్రభువుకు నమ్మకముగా లేను, యెహోవా దేవుని ఎడల నేను దుష్కార్యం చేశాను, ఒప్పుకుంటున్నానయ్యా, ఇదిగో నా తరపున బలర్పించండి అంటాడు. అనినప్పుడు ఒప్పుకోవడం ఆయన వంతైతే, ఒప్పుకోవడం అతని వంతైతే, నేరస్తుని వంతు, పాపి వంతైతే, ఇప్పుడు ఈయన భాగం ఏమై ఉండాలి? ప్రధాన యాజకుని భాగము. మొన్నే కదా చేసావు, ఎన్నిసార్లు వస్తావు? పదపద్దాకొస్తే పని పాటు లేకుండా ఉన్నాను అనుకున్నావా? ఎన్నిసార్లు చేస్తావు? దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, పాపి, పనికి మాలినోడా, బుద్ధి లేనోడా, ఎప్పో నేను అర్పించాను నీకోసం అంటాడా? అనొచ్చా? ఎందుకు అన్నాడు? చదవండి హెబ్రీ 2వ అధ్యాయం. ఇప్పుడు 2వ మాటకు వస్తున్నాను. హెబ్రీ 2వ అధ్యాయం 17వ వచనం గమనించండి, పదం గమనించండి. కావున
ఆ, ఆ, గమనించండి, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు ఎవరంటే చెప్పండి. ప్రధాన యాజకుడికి ఉండే రెండో లక్షణం ఏంటి? కనికరము గల ప్రధాన కంపాషనేట్ హై ప్రీస్ట్ విత్ మర్సీ అండ్ గ్రేస్. కనికరము గల ప్రధాన యాజకుడు కాబట్టి అన్ని విషయములలో పై వచనం మళ్ళా 17 మొదటి భాగం. ఇప్పుడు కనికరము గల ప్రధాన యాజకుడు అని చదివాము. మొదటి లైన్, కావున ప్రజల పాపమునకు ఏం కలగజేస్తాడు? చాలు వినండి. ఎప్పుడు కనికరము గల ప్రధాన యాజకుడు ఉన్నాడు, పాపములకు పరిహారము చేయగలిగినంత కనికరం ఆయనకుంది. ఇప్పుడు పాపముల పరిహారం పొందాలంటే ఏం చేయాలి? ఆయనకైతే పరిహారం చేసేటువంటి శక్తి ఉంది, పరిహారం చేసేటంతటి కనికరం ఉంది. కానీ పరిహారం పొందాలంటే మనకేముండాలా? మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చెప్తున్నాను, వినండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపముల నుండి మనలను కడిగి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. సో కన్ఫెస్ బిఫోర్ హై ప్రీస్ట్. ఈ ప్రధాన యాజకుడి ఎదుట ఒప్పుకొనిన ఎడల ఆయన కనికరము గల వాడు గనుక, ప్రజల పాపమును పరిహారము చేయగలిగిన వాడు గనుక ఖచ్చితంగా పరిహారం చేస్తాడు. మరి ఒప్పుకొనగలుగుతున్నామా? ఈ ఒప్పుకోలు మనలో ఉందా? ఆర్ వి హ్యావింగ్ రైట్ స్పిరిట్ ఆఫ్ కన్ఫెషన్? నిజమైన ఒప్పుకోలు ఆత్మ మనకుందా? సమర్థన ఆత్మ మనకుందా? కప్పిపుచ్చుకునే ఆత్మ మనకుందా? విచక్షించుకునేటువంటి మనస్సాక్షి పనిచేయడం లేదా? ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, ఇది అతిక్రమము అని ఎరిగి కూడా సాహసించి దాన్ని చేసేటంతటి దుస్సాహసం చేస్తున్నావా? అనవసరమైన వ్యర్థమైన ధైర్యం తెచ్చుకుంటున్నావా? లేక కనికరము గల ప్రధాన యాజకుడున్నాడు, పాపము పరిహరించేటంతటి కనికరం ఆయనకుంది, నేను ఇప్పుడే ఆయన ముందు ఒప్పుకుంటాను అని యథార్థంగా ఒప్పుకోగలుగుతున్నావా? మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన పవిత్రులనుగా చేయను. క్రైస్తవ జీవితములో ఇంకా ఒకవేళ ఒప్పుకొనని పాపములు, ఓ ప్రియమైన సహోదరుడా సహోదరుని జీవితములో ఒప్పుకొనని పాపం మిగిలే ఉన్నది, తీర్పు కొరకే కనిపెడుతుంది. అన్కన్ఫెస్డ్ సిన్ ఈజ్ స్టాండింగ్ స్ట్రైట్ బిఫోర్ యూ ఫర్ కండమ్నేషన్. నీవు ఒప్పుకొనని ప్రతి పాపం నిన్ను శిక్షించేందుకు కొరకే నిలవబడింది. గుమ్మము వాకిట జాగ్రత్త. కప్పిపుచ్చుకోవద్దు. తన అతిక్రమములను దాచిపెట్టుకువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమి పొందును? ఎందుకంటే ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు, లేదంటే వర్ధిల్లవు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత ఏమి చేసినా ఎందుకు ఇంకా వర్ధిల్లడం లేదనంటే, వర్ధిల్ల లేకపోవడానికి కారణం ఒప్పుకొనని పాపం, దాచి ఉన్న పాపం. వద్దు. ఆకాను తన జీవితంలో పాపమును దాచిపెట్టుకున్నాడు, గుడారమును దాచిపెట్టుకున్నాడు. తద్వారా భయంకరమైన ఆకోరు లోయలో శ్రమ, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. నీ హృదయములో, నీ జీవితంలో, నీ రహస్యాన ఇంకా పాపమును దాచిపెట్టుకుంటుంటే దేవుని వాక్యం రాబడుతుంది కదా, ఆయన కంటికి కనబడిన సృష్టం ఏదియో లేదు. తల్లికి, తండ్రికి, అన్నకు, అక్కకు, చెల్లికి, తమ్ముడికి, ఉపాధ్యాయులకు, గురువులకు, పనిలో నీతో పాటు ఉన్నవారికి, లేక నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, ఎవరికైనా నీవు కనబడకుండా దాచిపెట్టగలవేమో కానీ పాతాళమును అందలి సమస్తమును తేటగా కనబడుతున్న ఆయన కంటికి, హృదయ పరిశోధకుడైన యెహోవా కంటికి నీవు దాచగలిగిన పాపం ఏది కూడా లేదా? ఏది కూడా లేదు. ఆయన చూచునే ఉన్నాడు, ఆయన ఎరిగే ఉన్నాడు. ఆయన కనికరము గలవాడు, ఆయన పరిహారము చేయగలవాడు, ఆయన పవిత్రపరచగలిగిన వాడు. కనికరము గల ప్రధాన యాజకుడు నీ కొరకే కనిపెడుతున్నాడు. ఒప్పుకొనగలవా? క్షమాపణ పొందగలవా? కాబట్టి మొదటిది, నమ్మకమైన ప్రధాన యాజకుడు
ధైర్యం తెచ్చుకో. రెండవది, కనికరము గల ప్రధాన యాజకుడు, తక్షణమే ఒప్పుకో. మూడవది, దయచేసి రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము చదవండి. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గమనించండి. ఇప్పుడు మూడవది, ఈయన ప్రధాన యాజకుడు. ఎలాంటి ప్రధాన యాజకుడు అని అంటే గొప్ప ప్రధాన యాజకుడు. కాబట్టి ఇప్పుడు అంశం చెప్తున్నాను, వినండి. 16వ వచనం చదవండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ప్రధాన యాజకుని యొద్దకు సమీపించుట. చెప్పండి గట్టిగా నా వెనకాల, ప్రధాన యాజకుని యొద్దకు సమీపించుట. రీచింగ్ నియర్ అంటూ హై ప్రీస్ట్. రీచింగ్ హై ప్రీస్ట్. ఇది చాలా గొప్ప మాట, జాగ్రత్తగా వినండి, చెప్తాను, వివరిస్తాను. ధైర్యముతో కృప పొందినట్లు సహాయము కొరకు, సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముతో ఆయన సన్నిధి చేరుదము, ఆయన సింహాసనం వద్దకు చేరుదము. అప్రోచ్ టు ద హై ప్రీస్ట్, అప్రోచింగ్ ద హై ప్రీస్ట్. ఈ ప్రధాన యాజకుని ఎదుగు చేరుట అనగా మరొక మాట వివరించాలంటే ప్రధాన యాజకుని యొద్ద ప్రార్థించుట. ఆయన సన్నిధికి చేరుట అనంటే ఆయన సన్నిధికి ప్రార్థనతో సమీపించుట. 7వ అధ్యాయం 18-19 వచనాలు. లాస్ట్ లైన్. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. గమనించిన మాట, దీని ద్వారా దేవుని యొద్దకు మనము, అక్కడేమన్నాడు, కృపాసనము యొద్దకు చేరుదము, దేవుని యొద్దకు చేరుచున్నాము. ఇంకొక మాట 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు. కనుక ఈ మాటలన్నిటిల్లో రీచింగ్, అప్రోచింగ్ అనే మాటలు గమనిస్తాయి. కాబట్టి ఇప్పుడు సహాయం కావాలా? సమయోచితమైన సహాయం కావాలా? ఈ సమయానికి నాకు అవసరమైన సహాయం, బహుశా అది పెద్ద పెద్ద కాకపోవచ్చు, లేదా చిన్న చిన్నదే కావచ్చు. భక్సింగ్ గారికి, దేవజనుల భక్సింగ్ గారు అంటే ఈ సహవాసాలు ప్రపంచమంతా కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సిక్కు మతస్థుడు, భక్త సింగ్ అనే పేరు పెట్టబడిన ఒక సిక్కు మతస్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకొని యేసు ప్రభు వారిని నమ్ముకొని తిరిగి భారతదేశానికి వచ్చి తన సిక్కు మతస్థులందరూ, తన తల్లిదండ్రులు, తన భార్య, బిడ్డ కూడా, నీవు యేసు ప్రభు నమ్ముకున్నావు కనుక మా దగ్గర రావద్దు అని అంటే, నాకు మీ ఆస్తులు కూడా భాగం వద్దని విడిచిపెట్టేసి వీధుల్లో సువార్త చెప్పుకుంటూ సువార్థికునిగా ప్రారంభించి ఆ తర్వాత సంఘాలు స్థాపించి మద్రాసులో, అలాగే తర్వాత హైదరాబాదులో సంఘమును స్థాపించి కేంద్రస్థానంగా, సెంటర్గా, అక్కడి నుంచి దశ దిశల దేశ విదేశాలలో సువార్థికునిగా సేవ చేసి ఆత్మను సంపాదించి సంఘాలను స్థాపించిన దైవజనుని పేరు భక్త సింగ్. నేను ఎందుకు చెప్పానంటే చాలామంది బేసేరులో నూతనంగా వచ్చిన వారు ఉన్నారు. మనం పురాతన సంఘం కాదు, అంటే ఎప్పుడో భక్సింగ్ గారి దినాల్లో ప్రారంభించినది కాదు. ఆయన పేరు చాలా మంది నూతనమైన ఆత్మలు ఉన్నారు. కాబట్టి మీకు తెలియాలని చిన్న సమాచారం ఇచ్చాను. సరే, ఇప్పుడు ఆ భక్త సింగ్ గారు దైవజనుడు. ఆయన రక్షించబడిన తొలిటి దినాలలో ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నానని ఉత్తరం రాశాడు భారతదేశానికి వాళ్ళ నాన్నగారికి. అది వారికి నచ్చలే. ఇక్కడి నుంచి డబ్బులు పంపించే వాళ్ళల్లా కూడా డబ్బులు పంపించడం మానేశారు. ఆయన డబుల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో డబుల్ ఇంజనీరింగ్ ఆ దినాలు చేసిన వారు అతి తక్కువ 1940s ఆయన అందులో ఒకడు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన పోషణకు ఏదైనా పని చేసుకోవాలి కదా, మరి ఇక్కడి నుంచి డబ్బులు ఆగిపోయినాయి. అదే సమయంలో 2 కారణాలు, వాళ్ళ తండ్రి గారికి ఈయన యేసు ప్రభువును నమ్ముకోవడం ఇష్టం లేకపోగా, రెండవది ఆ టైంకి ఆయన విక్కిలి ఆస్తిపరుడైనప్పటికీ కూడా కొన్ని కోర్టు కేసుల్లో ఆయన తండ్రి చిక్కుకోవడం, ఈ 2 కారణాలు. ఆ భక్త్ సింగ్ గారికి ఆ దినాల్లో అక్కడ సదుపాయం లేదు.
అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒకసారి, ప్రభా నాకు ఏదైనా పని చేయడానికి, ఏ పనైనా పర్లేదు నాకు పని చేయడానికి సహాయం చేయి, నేను ఏ పనైనా చేస్తాను, నా ఆహారం కొరకు డబ్బులు సంపాదించుకుంటూ నేను చదువు పూర్తి చేసుకుంటానని ప్రార్థన చేసుకుంటే రక్షించబడిన తొలి దినాలన్నమాట. ఆయన ఒక స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఒక దొరసాని గారు, ఒక అమెరికన్ విదేశస్తురాలు అక్కడ ఆయనను చూసింది. ఆయన చూసి, ఆర్ యు ఎన్ ఇండియన్ అని అడిగిందంట. నువ్వు భారతీయుడివా అని అంటే, ఎస్ మేడం ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అంటే, ఓ నేను భారతదేశంలో కొన్నాళ్ళు ఉన్నాను, భారతదేశంలో నేను కొన్నాళ్ళు ఉన్నప్పుడు భారతీయ రుచులు నాకు చాలా ఇష్టం, భారతీయ వంటకాలు నాకు చాలా ఇష్టం, మరి వై డోంట్ యూ బికమ్ ఎ చెఫ్ ఇన్ మై కిచెన్ అని అడిగింది. నా వంటగదిలో నీకు వంటగాడు ఎందుకు కాకూడదు, నాకు భారతీయ వంటలు అంటే చాలా ఇష్టం అని అడిగిందంట. అనగా నేను అప్పటికి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా ఆయన భారతదేశానికి రాలే, సంఘాలను స్థాపించే కొత్త విశ్వాసం అనమాట. అప్పుడప్పుడు యేసును నమ్ముకొని ప్రార్థనలు ఆలకించే దేవుడిని ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి. ఆయన సిక్కు ఆ జుత్తు అంతా కూడా కత్తిరించి హెయిర్ క్రాఫ్ట్ చేసేసుకున్నాడు, ఆ పాగా అంతా తీసేసాడు అప్పటికి. సరే, ఇప్పుడు ఆమెన్నది, సరే ఎస్ మేడం ఓకే మేడం అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళినాడు, ఆయన ఇంటి వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఏమంటే, ప్రభువా నా జీవితంలో ఎప్పుడు గరిటె పట్టుకున్నవాడనో కాను, ఇది నీకు తెలుసు. నాకు ఇప్పుడు ఉన్న అవకాశం ఇదే, నాకంటూ కొంత పోషణ జరగాలంటే ఉన్న అవకాశము ఇదే, నాకు వేరొక అవకాశం ఇప్పుడు లేదు, ఇప్పుడు నాకు నువ్వే సహాయం చేయి అని ప్రార్థన చేశాడంట. యూట్యూబ్లో ఆయన వర్తమానాలు ఉంటాయి, ఇంగ్లీష్లో చెప్తాడు, తెలుగులో తర్జుమాలు ఉంటాయి, వినండి. అప్పుడప్పుడు కొంచెం అర్థం కాదు, మళ్ళీ వినండి, తొందర ఏం లేదు. మనం అంత గట్టిగా బిజీగా ఏమి లేము, ముఖ్యమంత్రులు ఏం కాదు, ప్రధానమంత్రులు అంతకంటే కాదు, చాలా టైం అయితే ఉంది. సరే, ఆయన ఈ సంగతి చాలాసార్లు చెప్పేవాడు వర్తమానాలు చాలా ఆనందంగా. నేను అక్కడ వంటగదిలో వెళ్ళి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇప్పుడు నీ సహాయం చేస్తే నేను వంట వండగలని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసి కూరగాయలు తరిమి పాత్రలు వేసి ముందేస్తున్నాడు వెనకాల వేస్తున్నాడు తెలియదు, కానీ ప్రార్థన చేసుకొని తనకు జ్ఞానములు ఉన్న వస్తువులన్నీ కూడా వెనక ముందు అనుకోకుండా వేసేసాడంట. అవన్నీ కూడా ఇదంతా అదింత ఇదింత అన్నీ వేసేసి తిప్పి, ప్రభువా నీ చిత్తం ఆయన అన్నాడంట. అని ప్రార్థన చేసుకుని భయంగా ఆమె ముందు పెడితే, ఆమె ఫోర్కు పెట్టుకొని స్పూన్ పెట్టుకొని 2-3 గుట్టుకులు నోట్లు వేసి వండర్ఫుల్ అన్నదంట. అన్ని $డాలర్లు చేతిలో పెట్టిందంట. ఆ దైవజనుడు ఎన్నోసార్లు ఈ మాట చెప్పినప్పుడు ఎంత ఆనందంగా చెప్తా ఉంటాడంటే, నేను ఎందుకు చెప్పానంటే అది సమయోచిత సహాయం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఆ సమయానికి అవసరమైన సహాయం అది, అంతేనా కాదా? కాబట్టి ఈ క్షణానికి నాకు ఒక మాట, ఏం మాట్లాడాలి, అది సమయోచిత సహాయం. ప్రభా ఇప్పుడు నేను ఏదో మాట్లాడాలి, ఆన్సర్ చెప్పాలి, దీనికి ఏం ఆన్సర్ చెప్పాలి, దాని కొరకే ప్రార్థన చేసి ఆ సహాయం దేవుడు చేస్తే దాన్ని ఏమంటారు, టైమ్లీ హెల్ప్ అంటారు. ప్రభా నాకు ఇప్పుడు కొంత డబ్బు కావాలి, దీని కొరకు సహాయం చేయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మళ్ళీ మీకు ఒకసారి. కొన్ని నూతనంగా వచ్చేవారు ఉన్నారు కనుక మీ విశ్వాసం కొరకు కొన్ని అనుభవాలు చెప్తాను. నేను నా అనుభవాల్లో జరిగిన సంగతులు చెప్తాను మీకు. 2022వ సంవత్సరం, 2022వ సంవత్సరం జూన్ నెలలో, జూన్ ఆర్ జూలై, నా కొడుకు మే 11వ తారీఖున పుట్టాడు. వాడికి 23 రోజులు 24 రోజులు అనుకోండి, మా అయితే 1 మంత్ అటు ఇటుగా, నెలన్నర రోజుల లోపలే, ఎగ్జాక్ట్ డేట్స్ నాకు గుర్తులేదు, నెలన్నర రోజుల లోపలే, 2 నెలలు కూడా పూర్తి కాలేదు ఖచ్చితంగా, నెల దాటి నెలల మధ్యలో. ఇంతలోగా నా భార్యకు పోస్టింగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది వేరే బెటాలియన్కి, వేరే ఊరికి. అక్కడి నుంచి కమాండెంట్స్ వాళ్ళు మెసేజ్లు పంపించారు. ఇక్కడి నుంచి ఈమె ఫోన్లు చేసింది, సార్ 23 రోజులు బాబు అండి, నాకు ఆపరేషన్ 23-24 రోజులు అయింది సార్, నేను ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ ట్రావెల్ చేయడం నా వల్ల కాదు సార్ అని అంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా, నువ్వు చేరింది డిఫెన్స్లో, ఆర్మీలో, పిల్లలను కనడానికి మాకు సంబంధం లేదన్నారు. వాళ్ళు పిల్లలు కనమని మేము చెప్పామా, పెళ్లి చేసుకోమని చెప్పామా, ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం నీకు తెలియదా, ఇది ఎలాంటి రూల్స్ ఉంటాయో అని అన్నారు. వాళ్ళు ఏం చేయాలా, తప్పదు, వెళ్ళి పోస్టింగ్ చేయాలా. సరే కట్ షార్ట్ చేస్తాను, చాలా వరకు ఎట్లాగొట్లా అప్పటికప్పుడు బయలుదేరాం. ప్రభువానికి స్తోత్రం అన్నాం, సంతకాలు అయిపోయినాయి, తిరిగాము. రెండో రోజు వచ్చింది, అక్కడి నుంచి చాలా పెద్ద స్టోరీ, నేను చాలా త్వరగా చెప్తున్నా. చాలా కారు కట్టించుకున్నాం, ఆ స్థలానికి వెళ్ళాం, అక్కడ కూడా పోస్టింగ్ రిపోర్ట్ చేసేసాం, అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ కారులో చాలా దూర ప్రయాణము, మరి హౌరా స్టేషన్కి వచ్చాం. హౌరా స్టేషన్లో ఆ ట్యాక్సీ దిగుతున్నాము, మేము ఎక్కాల్సిన ట్రైన్ అలా కదిలింది, జస్ట్
జస్ట్ ఇలా ఇలా మూవ్ అయ్యింది. నేను చూస్తున్నాను, ప్లాట్ఫామ్ కనబడుతుంది, అక్కడ ట్రైన్ కదిలేసింది. గుండెలు భయంకరం కొట్టేసుకున్నాయి. ఈమె కారులోంచి దిగలేకపోతుంది, ఆ సీట్ పట్టుకొని అట్టడి దిగుతుంది. నేను పొత్తిలలో ఆ బిడ్డను పట్టుకొని, ట్రాలీ ఒక పక్కన పట్టుకొని, షోల్డర్ బ్యాగ్ ఒక పక్కన వేసుకొని, నా చెయ్యి ఆమెకి ఇస్తే నా చేయి పట్టుకొని కాళ్ళలోంచి చాలా జాగ్రత్తగా కుట్లు, పచ్చి కుట్లు అలా కాలు కింద పెట్టింది. అమ్మా మన ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నాను. ఏడ్చేసింది. ఆ కారుని కొంచెంసేపు ఉండయ్యా మనం తమాయించుకొని అని చెప్పానంటే వాడన్నాడు, సార్ ఈ స్టేషన్ సత్రగంచి స్టేషన్, ఇదే టౌన్లో ఇంకొక పెద్ద స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి, అక్కడి నుంచి ఏమైనా ట్రైన్లు దొరుకుతాయి మీకు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకేం ట్రైన్స్ లేవు అన్నారు. అదే టౌన్లో ఉండేటువంటి ఒక స్టేషన్ సత్రగచ్చి స్టేషన్ అంటారు దాన్ని. సరే అని చెప్పి మేము అదే కారులో హౌరా స్టేషన్కి వచ్చాం. మధ్యరాత్రి 11:40, పసిబిడ్డ, రోజుల బిడ్డ చేతిలో. కారు దిగి ప్లాట్ఫామ్ మీద రావడానికి నడుము నిలబడట్లేదు. అప్పుడు నేను ఒక ఉపాయం చేశాను. ఏంటంటే, అమ్మ ఈ ట్రాలీ నువ్వు పట్టుకో, నేను ముందు ఇలా పెట్టుకొని దాని మీద వంగి, అది నీకు పోటు తీసుకొని ఆ కర్ర పోటు పెట్టుకున్నట్టు దాని మీద వంగి ఆ ట్రాలీని తోసుకుంటూ నడువు అని చెప్పాను. సరే అని చెప్పి ఆ ట్రాలీ మీద వంగిపోయి, తినగా ఇలా నిలబడలేకపోతుంది, సగం వంగిపోయి ఆ ట్రాలీని తోసుకుంటూ నెమ్మదిగా ఇలాగ చేయి పట్టుకొని నడుస్తుంటే నాకు భయం, వణుకు భయంకరంగా వచ్చేసింది. ఏం చేయాలో తోచలేదు, ఆలోచనలు తట్టడం లేదు. సొంత ఊరు కాదు, భాష కాదు, అర్ధరాత్రి స్టేషన్లు ఉన్నాం. ఇంకొక పెద్ద మాట చెప్పమంటారా, ఇప్పుడు ఇంకొక ట్రైన్కి నేను రిజర్వేషన్ చేసుకోవడానికి నా అకౌంట్లో డబ్బులు, నా భార్య అకౌంట్లో డబ్బులు, ఎందుకంటే అప్పటికే సగం జీతం. ఏం చేయాలి? అలాగొచ్చి ఆ బెంచ్ మీద కూర్చొని ఇద్దరము కన్నీళ్ళు కార్చుకొని ఒక కప్పు కాఫీ కొని తీసుకొచ్చాను, బ్రెడ్ బన్ కొని తీసుకొచ్చాను. ఆ బన్ ముంచుకొని కాఫీ తాగమ్మా ముందు, వాడికి పాలు పట్టాలి కదా అంటే ఆ బన్ ముంచుకొని కాఫీ తాగుతుందే కానీ బట్టబట్ట కన్నీళ్ళు పడుతున్నాయి. ఇంతలో ఒక పిల్లోడు ఎర్రగా అయిపోతున్నాడు. ఆ వేడికి, మంచి ఎండల కాలం కదా, వేడికి వాడు ఎర్ర కందిపోతున్నాడు. ఏడుపు మొదలుపెట్టాడు. ఏడుస్తూనే పాలు పడుతుంది. నేను నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతే అక్కడే ఛార్జింగ్ పెట్టి దానికి ఎదురుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, అనాథగా విడిచిపెట్టేస్తావా? ఇక్కడ ఉండిపోయాను, నేను పసిబిడ్డతో ఉండిపోయాను, ఏదో ఒక సహాయం చేయవా? ఇప్పుడు నేను ఎవరిని అడిగేది, ఏం చేసేది, ఏ ట్రైన్కి ఎక్కాలి, ఎన్ని గంటలు ఇక్కడ కూర్చోవాలి? మాకేమీ తోచట్లేదు ప్రభువా, ఏ ఆలోచన కూడా నాకు రావటం లేదు. ఇంకా నా పరిస్థితి మీరు ఊహించుకోండి ఒక్కసారి ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ క్షణానికి నాకు ఏదైనా సహాయం చేయి. నేను ఎవరిని అడగగలను, ఏం చేయగలను? నాకేం తోచట్లేదు. భార్య చూస్తే పచ్చి బాలింత, పసిగుడ్డు చేతిలో, పరాయి ఊర్లో ఉన్నాను, ఏదైనా సహాయం చేయి. భయంకరమైన కన్నీరు, లోపల అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, చేతులు కాలు ఆడటంలా. ఛార్జింగ్ పెట్టాను, ఒక 10 నిమిషాలు అయింది. ఫోన్ ఆన్ చేద్దామని చెప్పి లేచి అక్కడే ఆ పిల్లర్ దగ్గర నిలబడి ప్లగ్ అలాగే ఛార్జింగ్ పెట్టుండగా ఫోన్ స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ అయ్యింది, నెట్వర్క్ కనెక్ట్ అయింది. టింగ్ 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 అని మెసేజ్ సౌండ్లు వస్తున్నాయి. వరుస పెట్టి ఆగిపోయిన ఎస్ఎంఎస్లన్నీ వస్తున్నాయి. దాంట్లో ఒక ఎస్ఎంఎస్ ఏమొచ్చిందంటే, యువర్ అకౌంట్ వాజ్ క్రెడిటెడ్ విత్ 30,000 రూపీస్. యువర్ అకౌంట్ వాజ్ క్రెడిటెడ్ విత్ 30,000 రూపీస్. 30,000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అయినాయి అని మెసేజ్ వచ్చింది. చేతులు గడగడ వణికిపోతుంటే గబగబా అకౌంట్ ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూస్తే 30,256 రూపాయలు ఉన్నాయి. 30,256 రూపాయలు ఉన్నాయి. గబగబా ఛార్జింగ్ తీసి నా భారతీయ అకౌంట్లో డబ్బులు చూడన్నా చూసి ఇలా పెట్టి ఏడవడానికి కూడా కోపిక లేదు. ఏడుస్తుంటే పొట్ట అదురుతుంటే నొప్పి చేస్తుంది. ఇట్లా పెట్టుకొని యేసయ్యా చాలా వందనాలు యేసయ్యా అని ఇప్పుడు ఏం చేద్దామండి అంది. ఉండు, ఫ్లైట్కి బుక్ చేస్తాం టికెట్స్ అని చెప్పి నా దాంట్లో ఫ్లైట్ యాప్స్ ఏం పెట్టుకోలే. అప్పటికప్పుడు ఇండిగో ఫ్లైట్ యాప్ అలాగ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంది అని చూస్తే ఉదయం 5 గంటలకి హౌరా నుంచి ఫ్లైట్ విశాఖపట్నానికి ఉంది. అమ్మయ్య, ఆంధ్రాలో పడిపోతే ఇక తిరిగే లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేం చెప్పగోరుతున్నానంటే, నాకు సహాయం చేసిన ఆ దేవుడు, ఆ గొప్ప ప్రధాని యాజకుడు ఈరోజు నీకు కూడా ఉన్నాడు. నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, అన్న నీకు కూడా ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే
గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. సమయోచిత సహాయం కొరకు నీవు ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. నీవు ఆయన సన్నిధికి ప్రార్థనలో చేరుకోవడమే ఆలస్యం. కనికరము కొరకు, కృప కొరకు సింహాసనంకు నీవు చేరడమే ఆలస్యం. నీవు చేరగలిగితే సహాయం పొందగలుగుతావు. ఎందుకంటే ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు. ఈజ్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్. నీవు సహాయం పొందుతావు. సమీపిస్తావా లేదా? ప్రార్థనలో ఆయన సమీపిస్తావా లేదా? మొక్కాల మీద ఆయన సమీపిస్తావా లేదా? విజ్ఞాపనలో ఆయన సమీపిస్తావా లేదా? అంగలార్పుతో ఆయన సమీపిస్తావా లేదా? దీనుడిపై ఆయనను సమీపిస్తావా లేదా? ఉపవాసాలతో ఆయనను సమీపిస్తావా లేదా? ఆయన సన్నిధి చేరుకో, కృపాసనదనము ఎద్దుకు చేరుదము. ఎందుకంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. సమయోచిత సహాయం కొరకే కనికరము చూపిస్తాడు. ముగించేస్తాను. 4వ మాట దయచేసి రండి. 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 2 మాటలు క్లుప్తంగా చెప్తాను. పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు. ఇప్పుడు గమనించండి, ఆయన ఎవరు అని అంటే విధేయుడైన ప్రధాన యాజకుడు. చెప్పండి, ఎవరండి? విధేయుడైన ప్రధాన యాజకుడు, ఒబీడియంట్ హై ప్రీస్ట్. ఎందుకంటే 8వ వచనములో శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. విధేయుడైన ప్రధాన యాజకునికి విధేయులం అగుట, విధేయులం అగుట. ఒబీడియన్స్ అంటూ హై ప్రీస్ట్, ఒబీడియన్స్ అంటూ ఒబీడియంట్ హై ప్రీస్ట్. ఆయన విధేయుడైన ప్రధాన యాజకుడు. నీవు విధేయుడువా కాదా? అక్కడ మాట రాబడింది, స్పష్టంగా రాబడింది. 8వ వచనంలో ఆయన విధేయత కలవాడు అని చెప్పాడు. 9వ వచనంలో ఇట్టి విధేయత కలిగిన ప్రధాన యాజకునికి విధేయత చూపే వారందరినీ ఏం చేస్తాడంట? రక్షించుటకు, అనగా కాపాడుటకు కారకుడు, కాపాడుటకు కారకుడు. కాబట్టి నీ జీవితంలో నిత్య రక్షణ అనే ఈ మాట ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ద పర్ఫెక్ట్ ఇటర్నల్ సెక్యూరిటీ. నీకు, నీ కుటుంబానికి ఒక సంపూర్ణ రక్షణ, ఒక సంపూర్ణ కవచం, ఒక సంపూర్ణ వలయం, ఒక సంపూర్ణ భద్రతకు ఆయనే కారకుడు. ఎప్పుడు? నీవు విధేయత చూపించినప్పుడు. ఎందుకంటే ఆయన విధేయత కలిగిన ప్రధాన యాజకుడు. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తావా? ఆయన వాక్యానికి విధేయత చూపిస్తావా? ఆయన ఆదేశాలకు విధేయత చూపిస్తావా? అలాగైతే నిన్ను నిత్యము రక్షించుటకు ఆయన కారకుడు. అంతవరకు నిన్ను, నీ కుటుంబాన్ని నలుదిక్కులా కాపాడుతాడు, నలుదిక్కులా నిమ్మలం కలగజేస్తాడు. నెమ్మది కలగజేయడానికి ఆయనే రీజన్, ఆయనే సోర్స్. నిత్య రక్షణకు కారకుడు అనే మాటకు అర్థం ఏంటంటే ద సోర్స్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. విధేయులమగడమా లేదా? ఆయన ఆజ్ఞకు, ఆయన వాక్కు అవిధేయులమైతే ఆయన నీకు ఎలాంటి నిత్యరక్షణ కలగచేయలేడు. ఇది 4వది, విధేయుడైన ప్రధాన యాజకునికి విధేయులము ఆగుట. 5వది చివరి దయచేసి రండి. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 7:9. గమనించండి. ఈ క్రమము చొప్పున చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈయన ఎలాంటి ప్రధాన యాజకుడు అని అంటే జీవించు ప్రధాన యాజకుడు. ఏమని సాక్ష్యం పొందాడంట? జీవించుచున్నాడని, అంటే సజీవమైన ప్రధాన యాజకుడు, సజీవమైన ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన సజీవమైన ప్రధాన యాజకుడు, ఆయన ఆశీర్వదించేవాడు. నేను ఇలా కూడా చెప్తాను. ఆ పై వచనాలు, సమయం అవుతుంది, 5 నిమిషాలు ఉంది కాబట్టి మళ్ళీ కంగారు పడకండి. అమ్మో ఇంత లేట్ చేసేసాడు నేను చెప్పానంటే మీకు వచ్చేటప్పుడు. నేను చెప్పకుండా సాగిస్తే బాగానే వింటారు. మధ్య మధ్యలో అన్నాను అనుకోండి, ముగిస్తాను, ఆపుతాను, టైం అవుతుంది అనేసరికి అమ్మా అంటారు మళ్ళీ మీరు. అందుకే టైం నాకు ఒక్కడ కనబట్టి వెనకబెట్టుకున్నాను, మీకు కనబడకుండా. సరే, చివరి మాట వినండి. ఆ పై వచనంలో అంశం ఏంటంటే
ఆనాడు అబ్రాము ఆ మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు అబ్రాము ఏం చేశాడు? తాను కలిగిన దాని అంతట్లో 10వ వంతు చెల్లించాడు. ఎవరికి? ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు. ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు అబ్రాము ఇచ్చిన 10వ వంతు పుచ్చుకొని అబ్రామును ఏం చేశాడు? సర్వోన్నతుడైన యెహోవా నామమున ఆశీర్వదించాడు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు అదే మాట అది చెప్తూ అంటాడు, ఈ ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సజీవుడైన ప్రధాన యాజకుడు ఆ మెల్కీసెదెకు ఆశీర్వదించినట్లుగా మిమ్మును ఆశీర్వదించు ప్రధాన యాజకుడు. ఆ ఆశీర్వాదం మీరు పొందాలి అని అంటే అబ్రహాము ఇచ్చినట్లుగా మీరును ఇస్తే, ఆయన ఎవరంటే చెప్పండి? జీవించుచున్నాడన్న సాక్ష్యం పొందినవాడు ఏం చేస్తున్నాడు? పుచ్చుకొనుచున్నాడు. ఇచ్చువాడు లేకుండా పుచ్చుకునేవాడు ఉంటాడా? పుచ్చుకొనకుండా ఇచ్చిన వానికి ఆశీర్వదించగలడా? ఆశీర్వదించేటువంటి వాడు ఎవరై ఉన్నారు? ప్రధాన యాజకుడు. మీరు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఆశీర్వదించు ప్రధాన యాజకుడు లేక సజీవమైన ప్రధాన యాజకుడు, ఆయన నీవు అర్పించే అర్పణ పుచ్చుకొని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నవాడు. మరి ఆయనకు అర్పించగలవా? ఏం అర్పించాలి? ఆ అబ్రహాము తన 10వ వంతంతా అర్పించాడు ఆ ప్రధాన యాజకునికి. పుచ్చుకున్న ప్రధాన యాజకుడు అబ్రహామును ఇన్ రిటర్న్ ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఈ ప్రధాన యాజకునికి ఏమర్పించాలి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు కొనుడి. మన జీవితంలో ఆయనకు చెందవలసినవన్నీ ఆయనకు సమర్పించాలి. మన బలం, మన జ్ఞానం, మన వరం, మన తలాంతు, మన సమయం, మన అవయవాలు, మన ద్రవ్యం, మనకున్న సమస్తము కూడా దేవుని కొరకు అర్పించుట. ఆయనకు చెందినవి ఆయనకు మనం ఇచ్చువారమైతే పుచ్చుకొనిన ఈ సజీవమైన ప్రధాన యాజకుడు చేతులెత్తి ఆశీర్వదించే ప్రధాన యాజకుడు. అబ్రహామును సర్వోన్నతముగు దేవుని యాజకుడు చేతులెత్తి ఆశీర్వదించాడు. మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చువారం. అందుకని చివరి మాటలా చెప్తాను, ప్రధాన యాజకునికి సమర్పించుకొనుట. ప్రధాన యాజకునికి సమర్పించుకొనుట. ఆఫరింగ్ అంటు ద హై ప్రీస్ట్. ఆఫరింగ్ అంటు ద హై ప్రీస్ట్. ప్రధాన యాజకునికి సమర్పించుకున్నట. ఇప్పుడు చెప్పండి 5 మాటలు. మొదటి నుంచి, ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచుట. రెండవది, ప్రధాన యాజకుని ఎదుట ఒప్పుకొనుట. మూడవది, ప్రధాన యాజకుని యొద్దకు సమీపించుట. వెరీ గుడ్. నాలుగవది, ప్రధాన యాజకునికి విధేయత చూపుట. ఐదవది, ప్రధాన యాజకునికి సమర్పించుకొనుట. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం మళ్ళా వినండి. చక్కగా దేవుని వాక్యమును బట్టి మళ్ళా జీవితాలను దేవునికి అంకితం చేసుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఎంతో ఖాళీగా నీ పిల్లలకు ఏమి బోధించవలసి ఉన్నది ప్రభు అని నీ మందిరంలో కాలు పెట్టిన తదుపరి కూడా ప్రార్థించిన ఈ అల్పుని హృదయంలో మీరుంచిన ఈ మాటలు మీ పిల్లలకు అందించడం కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. ముద్రించండి. మరలా నెమరు వేసుకొని, ఓ ప్రధాన యాజక, నీ ఎదుట తమను తాము లక్ష్యముంచుట, నీ ఎదుట ఒప్పుకొనుట, నిన్ను సమీపించుట, ప్రభువా నీకు తన జీవితాలను విధేయత చూపించుట, నీకు సమర్పించవలసినవి సమర్పించుట యోగ్యంగా కలిగినట్లుగా ప్రధాన యాజక మీరు దర్శించమని కోరుకుంటూ, ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడుగా మాకు మీరు సరిపోయిన వారిగా ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీతో మేము కలిగి ఉండాల్సిన ఈ ఎన్కౌంటర్, ఈ ర్యాపో, ఈ సంబంధ బాంధవ్యం యోగ్యంగా కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని చేతులెత్తి ఆశీర్వదించిన ప్రధాన యాజకునిగా మా అందరి జీవితాలను కూడా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.